ఓం నమః శివాయ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ వ్యాస భగవానుని దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన యజ్ఞంలో 19వ భాగాన్ని మనం ప్రారంభిద్దాం. ముందుగా ఒక ముఖ్య గమనిక ఏమిటంటే, ఈ పవిత్రమైన శ్రీ శివమహాపురాణంలో ఉన్నది ఉన్నట్లుగా మీకందించాలనే సదుద్దేశంతో ఈ సిరీస్ను రూపొందిస్తున్నాము. మునులందరూ ఎంతో శ్రద్ధగా వింటుండగా సూతుడిలా చెప్పడం మొదలుపెట్టాడు. ఆ గంగావతార క్షేత్రంలో అపర్ణగా మారి ఘోరమైన తపస్సు చేస్తున్న ఆ పార్వతీదేవి యోగక్షేమాలను విచారించడానికి ఒక రోజున ఆ పర్వతరాజైన హిమవంతుడు తన భార్యతో బంధువులతో కలిసి అడవిలోకి వచ్చి తన ముద్దుల కుమార్తె పడుతున్న కష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకుని ఆమెతో ఇలా అన్నాడు: అమ్మాయి, మనం ఎంతో భాగ్యమంతులం. సకల సంపదలు, ముల్లోకాల భోగాలు మన ఇంట్లోనే ఉన్నాయి కదా. మరెందుకు నువ్వు ఇలాంటి కఠోరమైన తపస్సు చేసి నీ సుకుమారమైన శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఈ అనవసరమైన క్లేశాన్ని పొందవలసిన అవసరం నీకేముంది? ఆ రుద్రుడు లోకం మీద ఎలాంటి ఆశలు లేని ఒక గొప్ప విరాగి. నువ్వు చూస్తే అత్యంత సుకుమారివి. నీ మనసు ఆయనకు ఏమాత్రం అర్థం కాదు. ఆయనను నువ్వు ఎప్పటికీ పొందలేవు తల్లి. ఆకాశంలో ఎంతో ఎత్తులో ఉన్న ఆ చంద్రుణ్ణి మనం పండులాగా సులువుగా కోసి అందుకోగలమా? ఆ శివుడు అంతే, మనకు ఎన్నటికీ అందడు. కాబట్టి నా మాట విని ఈ కష్టమైన తపస్సును ఇక్కడితో విరమించి నాతో పాటు మన గృహానికి తిరిగి వచ్చేయి అని బతిమాలాడు. ఆ తర్వాత మేనక మరియు సహ్యపర్వతుడు, మేరువు, మందరుడు, మైనాకుడు మరియు క్రౌంచుడు మొదలైన ఆమె పర్వత సోదరులందరూ కూడా ఆమె చుట్టూ చేరి ఎన్నో అనేక రకాలైన యుక్తులు చెప్పి ఎలాగైనా ఆ పార్వతిని తపోవిముఖురాలిని చెయ్యడానికి తమ సాయశక్తులా ప్రయత్నించారు. అప్పుడు వాళ్లందరి మాటలు విన్న పార్వతి ఏమాత్రం చలించకుండా అత్యంత దృఢచిత్తంతో ఇలా బదులిచ్చింది: ఏ శంకరుడైతే ఏమాత్రం వికారాలు లేనివాడై కఠినమైన నిర్వికారుడై సరిగ్గా ఇదే స్థలంలో తన మీదికి బాణం ప్రయోగించిన ఆ మదనుణ్ణి తన 3వ కంటి మంటలతో దారుణంగా దహించాడో, అదే శంకరుణ్ణి నా ఉగ్రమైన తపస్సు చేత మెప్పించి ఆయన స్వయంగా నడిచి ఇక్కడికి ఇదే స్థానానికి వచ్చేలా నా భక్తితో నేను ఆయనను ప్రసన్నుణ్ణి చేస్తాను. ఇది నా శపథం అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి వారి మాటలను సున్నితంగా తిరస్కరించి వారందర్నీ తిరిగి ఇంటికి పంపించేసింది. వారందరూ ఆమె పట్టుదలను మరియు ఆ భయంకరమైన ప్రతిజ్ఞను చూసి ఎంతో ఆశ్చర్యపోయి మనసులోనే ప్రశంసించుకుంటూ తిరిగి వెళ్లిపోయారు. వారు అలా ఇంటికి తిరిగి వెళ్లగానే ఆ పార్వతి తన తపోదీక్షను మరింత ఉగ్రంగా మార్చి ముల్లోకాలు కాలిపోయేలా అధికతరమైన తపస్సు చేసింది. ఆమె ఉగ్ర తపస్సు నుండి పుట్టిన ఆ భయంకరమైన తాపానికి స్వర్గంలో ఉన్న దేవతలు సైతం మాడిపోయి నల్లబడ్డారు. ఆ వేడిని ఏమాత్రం భరించలేక వారంతా దేవగురువైన బృహస్పతిని ముందుంచుకుని పరుగు పరుగున వెళ్లి ఆ బ్రహ్మదేవుని పాదాల మీద పడి శరణు కోరారు. అప్పుడు బ్రహ్మగారు తన మనసులో ఆ శంకరుణ్ణి స్మరించి ఆ పార్వతీ తపోవృత్తాంతాన్ని ఆ గీర్వాణులకు అంటే దేవతలకు వివరంగా చెప్పి ఆ సమస్యకు పరిష్కారం కోసం వారందరితో కలిసి వైకుంఠంలో ఉన్న నారాయణుని సన్నిధికి వెళ్లి ఆ విషయాన్నంతా ఆయనకు సవివరంగా విన్నవించాడు. వారి విజ్ఞాపనను ఎంతో శ్రద్ధగా విన్న ఆ శ్రీహరి ఇలా అన్నాడు: మనమంతా కలిసి ఆ పరమేశ్వరుడైన రుద్రుని సన్నిధికి వెళ్లి ఆ పార్వతీ పాణిగ్రహణాన్ని చెయ్యవలసిందిగా ఆయనను ఎంతో భక్తితో ప్రార్థిద్దాం. మీరు ఏమాత్రం భయపడకుండా నా వెంట బయలుదేరండి అని ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పాడు. ఆ రుద్రుని పేరు విన్నమాత్రాన ఆ కామదహనం గుర్తుకు వచ్చి భయంతో వణికిపోతున్న బృందరాకులు అక్కడికి రావడానికి ఏమాత్రం ఇష్టపడకుండా సంశయించగా శ్రీహరి వారి భయసంశయాలనన్నింటినీ తన మృదువైన మాటలతో పోగొట్టి ఆ శివ సందర్శనానికి వారందరినీ ధైర్యంగా ప్రేరేపించాడు. అలా కైలాసానికి వెళుతున్న మార్గమధ్యంలో సాక్షాత్తూ మూర్తీభవించిన తపస్సిద్ధివలే వెలిగిపోతూ కఠినమైన తపస్సులో కూర్చుని ఉన్న ఆ పార్వతీదేవిని దర్శించుకుని ఆమె అకుంఠిత దీక్షకు మనసులోనే ప్రణమిళ్లి ఆ కైలాసపతి దర్శనానికి అత్యంత వేగంగా వెళ్లారు. కైలాసంలో తీవ్రమైన ధ్యాననిష్టలో ఉన్న ఆ కైలాసనాథుణ్ణి చూసి కళ్లముందే కాముడు భస్మమైన దృశ్యం గుర్తుకురాగా దేవతలందరూ భయంతో దూరంగా నిలబడి దూరం నుండే నమస్కరించి ముందుగా ఆ నారద మహర్షిని ఆయన దగ్గరకు పంపి ఆ నారదుని అనుమతితో మాత్రమే ఆ శివుణ్ణి సందర్శించి ఎంతో భయభక్తులతో ఇలా స్తుతించడం మొదలుపెట్టారు: ఓ ప్రకాశ స్వరూపుడా, గొప్ప తేజస్సు గలవాడా, మన్మధుణ్ణి భస్మం చేసినవాడా, ఎల్లప్పుడూ అందరిచేతా స్తుతింపదగినవాడా, ముక్కంటివైన ఆ రుద్రునకు మా అందరి తరఫున అనేక నమస్కారాలు. నీ కిరణాల చేత ఈ సర్వ జగత్తును ప్రకాశింపజేసే నిజమైన ఆదిత్యుడవు నీవే తండ్రి.
భయంకరమైన ఆకారం ఉన్నవాడా, భయమును గొల్పే విశాలమైన కన్నులు గలవాడా, సకల లోకాలకు ప్రభువైన ఆ మహాదేవా, నీకు నమస్కారం. ఇంద్రుని రూపంలో ఉండి ఈ స్వర్గాన్ని కూడా నీవే పాలిస్తున్నావు స్వామి. ఈ 14 లోకాలకు నాథుడవు, సృష్టికర్తవైన తండ్రివి, మమ్ములను సాకే తల్లివి, మరియు ఈ సృష్టిని నడిపించే పాలకుడవు. అన్నీ నీవే తండ్రి. నువ్వు సర్వమంగళ స్వరూపుడవు, సకల చరాచర జగత్తుకు ఈశ్వరుడవు, అందరికీ మంగళాలను ప్రసాదించేవాడవు అగుటచేత నీ యందు దయ ఎప్పుడూ విశేషంగా అపారంగా ఉంటుంది. హే ప్రభూ, ఈ లోకాలన్నింటినీ కంటికి రెప్పలా పోషించే నువ్వే మమ్ములను రక్షించడానికి అత్యంత తగినవాడవు. ఓ మహేశ్వరా, మా దుఃఖాన్ని పోగొట్టి లోక కళ్యాణాన్ని చెయ్యడంలో సమర్థుడైన వాడు నువ్వు తప్ప ఈ సృష్టిలో మరి ఎవరున్నారు స్వామి అని ఆర్తితో ప్రార్థించారు. ఈ విధంగా దేవతలు, బ్రహ్మ, విష్ణువులు అందరూ కలిసి ఆయనను స్తుతించి ఘోరమైన ధ్యాననిష్టలో ఉన్న ఆ శంకరుని ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు. తన ఎదురుగా ఉన్న నందిముఖంగా ఆ విషయాన్ని మరియు దేవతల రాకను తెలుసుకున్న ఆ కరుణామయుడైన శంభుడు తన సమాధి స్థితిని ఉపసంహరించి కన్నులను నెమ్మదిగా తెరచి వారిని చూసి లోకరీతిగా, ఓ దేవతలారా, మీరందరూ ఇలా ఒకేసారి గుంపుగా రావడంలో గల ఆంతర్యాన్ని నాకు వివరంగా తెలపవలసిందిగా అని మృదువుగా కోరాడు. అంతట ఆ నారాయణుడు ముందుకు వచ్చి ఆ తారకాసురుని దుశ్చర్యలను, వాడు పెడుతున్న హింసలను మరియు ఆ పార్వతి చేస్తున్న ఉగ్రమైన తపస్సును గురించి వివరంగా చెప్పి లోక కళ్యాణం కోసం ఎలాగైనా ఆ పార్వతీ పాణిగ్రహణాన్ని చెయ్యవలసిందిగా ఆ శంకరుణ్ణి ఎంతో భక్తితో కోరాడు. ఆ మాటలు విన్న ఆ ఇందుధరుడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు: ఓ విష్ణు బ్రహ్మేంద్రాది సుర ప్రముఖులారా, ఇక్కడ చేరిన సిద్ధ సాధ్య దేవ మునిగణాల్లారా, నేను చెప్పే ఈ పరమ సత్యాన్ని ఎంతో శ్రద్ధగా వినండి. ఈ మదనుడు పూర్వం అందరి మనస్సులలో ప్రవేశించి వారి ధ్యానాలను, కఠినమైన తపస్సులను పాడుచేసి వారిలో కామవికారాన్ని కలిగించేవాడు. ఆ కామం అనేది మనిషి పతనానికి మరియు నరకానికి ప్రధాన హేతువని మీకు తెలుసు. ఎందుకంటే కామం వలన కోరిక తీరకపోతే మనిషిలో క్రోధం పుడుతుంది. ఆ క్రోధం నుండి అత్యంత భయంకరమైన వ్యామోహం అల్లుకుని దానివల్ల ఎంతో కష్టపడి చేసిన తపస్సు కూడా ఒక్కసారిగా భ్రష్టమైపోతుంది. అటువంటి చెడ్డ పనులు చేసే ఈ కాముణ్ణి నా అగ్నిచేత దహించి ఈ లోకాలకు మరియు మీకు ఎంతో గొప్ప మేలు చేశాను. మీరందరూ కూడా నావలనే ఎప్పటికీ ఎలాంటి కామవికారాలు రహితులై నిశ్చలంగా ధ్యాన నిమగ్నులగుదురుగాక అని ఆయన ఆశీర్వదించాడు. నేను ఒకవేళ మీరు కోరినట్లుగా ఆ పార్వతీ పాణిగ్రహణం చేసిన మరుక్షణంలోనే నేను సంహరించిన ఆ కాముడు మళ్లీ పునర్జీవితుడవుతాడు. అప్పుడు వాడి మాయ వల్ల మీరందరూ మోక్ష మార్గానికి పూర్తిగా దూరులవుతారు. కాబట్టి మీరంతా ముందుగా మీ మనసులో ఉన్న ఈ కామక్రోధాలను శాశ్వతంగా విడిచిపెట్టి ఈ భవబంధాల నుండి విముక్తులు కండి అని వారికి గొప్ప వేదాంతాన్ని బోధించి ఆ ఈశ్వరుడు తిరిగి తన కళ్ళు మూసుకుని ధ్యానమగ్నుడయ్యాడు. అలా ఎలాంటి కోరికలు లేని విరక్తి మాటలు పలికిన ఆ శంకరుణ్ణి చూసి ఆ దేవకార్య సాధన యందు మిక్కిలి పట్టుదలగల ఆ శ్రీహరి అక్కడి వారందరినీ నిరంతరం శివస్తోత్రాన్ని చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం వారందరూ గట్టిగా శివనామస్మరణ చెయ్యగా కొంతసేపటికి ఆ శంకరుడు తిరిగి తన కళ్ళు తెరచి వారి వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు: మీకు సర్వోత్తమమైన విరక్తి మార్గాన్ని, జ్ఞానాన్ని ఎంత వివరంగా చెప్పినా కూడా మీకు దానియందు ఏమాత్రం రుచి పుట్టడం లేదు అని నేను గ్రహించాను. అసలీ వివాహమనేది ఒక అత్యంత దృఢమైన సంసార బంధనం. అది మనిషిని బంధించే ఒక పెద్ద సంఖ్యల లాంటిది. ఈ లోకంలో మనిషి పతనానికి దారితీసే చెడ్డ సంగములు అనేకమున్నాయి. కానీ వాటన్నింటికంటే కూడా అత్యంత చెడ్డది ఈ స్త్రీ సంగం మాత్రమే. మనిషి బుద్ధిని నాశనం చేసే మత్తునిచ్చే స్త్రీ కంటే గొప్ప మాదక వస్తువు ఈ సృష్టిలో మరొకటేదీ లేదు. ఈ ముల్లోకాల్లో స్త్రీపాసానికి బద్ధుడైన వాడెప్పటికీ ఆ మాయ నుండి విముక్తుడు కాలేడు. ఈ ఇంద్రియ సుఖాలనేవి మనిషి అనుభవించే కొలది ఇంకా వృద్ధి పొందుతూనే ఉంటాయే కాని ఎన్నటికీ తీరవు. అట్టి కామవాంఛలు ఉన్నవానికి ఆ మోక్షప్రాప్తి అనేది కలలో కూడా అత్యంత అసంభవమని ఆయన హెచ్చరించాడు. నిజమైన వివేకవంతుడైన మానవుడు ఈ ప్రాపంచికమైన విషయ సుఖాలను భయంకరమైన విషం వలె భావించి వెంటనే విడిచిపెట్టాలి. ఓ దేవతలారా, మీరందరూ ఎంతో ఆర్తిగా కోరుతున్నారు కాబట్టి నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను వినండి. నాకొక గొప్ప వ్రతముంది. నా భక్తుల కొరకు ఆ పని ఎట్టిదైనా సరే నేను ఖచ్చితంగా ఆ పనిని చేస్తాను. దానికి ఏమాత్రం వెనుకాడను. పూర్వం నా భక్తుల
కోసం నేను చేసిన పనులు ఎట్టివనగా, భీమ మహారాజు చేత కారాగారంలో బంధింపబడిన సుదక్షిణుడు అనే కామరూప దేశాధిపతి నన్ను వేడుకోగా అతని ప్రతిజ్ఞను నేను సఫలం చేశాను. అలాగే నా భక్తుడైన గౌతముని కష్టాలను తొలగించి అతనికి సుఖాలనిచ్చి ఆయనకు అకారణంగా కష్టాలను కలిగించిన దుష్టులకు దారుణమైన శాపాలనిచ్చాను. మీ దేవతలందరి ప్రాణరక్షణ కొరకు నేను ఆ భయంకరమైన హాలాహల విషాన్ని స్వయంగా త్రాగాను. నా మీద ఎంతో భక్తి ఉన్న విశ్వానర మహర్షి దుఃఖాన్ని నా చేతులతో నివారించాను. కాబట్టి మీరందరూ నా భక్తులు కావడంతో మీ మనసులలో ఉన్న ఆంతర్యం కూడా నాకు బాగా తెలుసు. త్వరలోనే మీ అందరి అభీష్టం తప్పక నెరవేరుతుంది. మీరెవ్వరూ ఏమాత్రం నిర్భయంగా ఉండండి అని వారికి అభయమిచ్చి వారందరినీ సముచితంగా గౌరవించి సాగనంపి తిరిగి తన ఆత్మధ్యానమగ్నుడయ్యాడు ఆ పరమేశ్వరుడు. భక్తవత్సలుడైన ఆ శంకరుడు దేవతల కార్యాన్ని ఎలాగైనా సిద్ధింపచేయాలని తన మనసులో దృఢంగా సంకల్పించి ఎంతో జ్ఞానవంతులైన సప్తఋషులను ఒకసారి స్మరించాడు. వారు క్షణంలో అక్కడికి వచ్చి ఆయనను ఉచితరీతిని స్తుతించి, స్వామి, మేము చేయవలసిన కర్తవ్యాన్ని చెప్పవలసిందిగా కోరగా ఆ శివుడు వారికి ఆ పార్వతీ వృత్తాంతాన్నంతటినీ సమగ్రంగా చెప్పి ఆమె మనస్సు యొక్క దృఢత్వాన్ని మీరు స్వయంగా వెళ్లి పరీక్షించి నాకు విన్నవించవలసిందిగా ఆజ్ఞాపించాడు. శివుని ఆజ్ఞతో ఆ మహామునులు శీఘ్రంగా ఆ గౌరీ శిఖరానికి చేరుకుని అక్కడ ఆమె చేస్తున్న ఆ ఉగ్రమైన తపోనిష్టకు విస్మితులై ఆమెను మనసులోనే స్తుతించి, ఓ కన్య, ఏ పరమార్థాన్ని ఆశించి నువ్వు ఇంతటి కఠినమైన ఉగ్రతపస్సుకు పూనుకున్నావు అని ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె బ్రాహ్మణ వేషధారులైన ఆ సప్తర్షులకు ఏమాత్రం భయపడకుండా ఇలా సమాధానమిచ్చింది, ఓ బ్రాహ్మణోత్తములానా, నా మాటలను మీరు పరిహాసం చేయకుండా వింటే నా మనసులోని మాటను మీకు వివరంగా చెబుతాను. నా మనస్సు నీటిపై ఒక మహాప్రాసాదాన్ని నిర్మించగోరుతున్నది. అసలు రెక్కలే లేని నా మనస్సు అనే ఈ చిన్న పక్షి హఠాత్తుగా ఆ విశాలమైన ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్నది. ముల్లోకాలకు నాథుడైన ఆ రుద్రుణ్ణి నా భర్తగా పొందాలనే ఏకైక కోరికతో దేవర్షి అయిన ఆ నారద మహర్షి చెప్పిన వచనానుసారంగా నేనీ ఘోరమైన తపస్సును చేస్తున్నాను అని ఆమె తన అంతరంగాన్ని బయటపెట్టింది. ఆమె మాటలకు ఆ కపట బ్రాహ్మణులు గట్టిగా నవ్వి ఆమె దృఢ సంకల్పాన్ని మరింత పరీక్షింపగోరి ఇలా మాయమాటలు పలికారు. ఓ హిమగిరి రాజనందిని, ఆ నారదుడు ఒక పెద్ద దాంభికుడు. వాడు మాయమాటలు చెప్పి అందరినీ సులువుగా మోసం చేస్తాడు. పూర్వం ఆ దక్షుని కుమారులకు తన మాయమాటలతో పనికిమాలిన వైరాగ్యాన్ని బోధించి ఆ కొడుకులను కన్న తండ్రికి ఏమాత్రం అక్కరకు రాకుండా దారుణంగా చేశాడు. వాడి మాటలు విని వారంతా అడ్డుకు తినే భిక్షుకులయ్యారు. చిత్రకేతువుడు అనే గంధర్వునికి పనిగట్టుకుని ఉపదేశం చేసి వాడి ఇల్లు పూర్తిగా గుల్ల చేశాడు. ఆ ప్రహ్లాదునకు లేనిపోని హరిభక్తిని ఉపదేశించి ఏకంగా తండ్రి కొడుకుల మధ్యనే ఘోరమైన చిచ్చురేపాడు. ఆ నారదుగు చూడడానికి ప్రకాశమానమైన దేహం కలవాడే కాని వాడి మనస్సు మాత్రం అత్యంత మలినం. వాడు ఏ రూపంలో వచ్చి ఎవరింట్లో అడుగు పెడితే ఆ ఇల్లు మట్టమవడం ఖాయం. వాడి చరిత్ర గురించి మాకు చాలా బాగా తెలుసు. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదగ్గవాడు కాదు. నువ్వు ఎంతో తెలివైన బుద్ధిమంతురాలివి అనుకున్నాము, కాని ఆ నారదోపదేశంతో నీ ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆ శివుని కొరకు ఇంత కఠిన తపశ్చర్యకు ఉపక్రమించావు. ఇది నీ అజ్ఞానానికి నిదర్శనం. అసలు ఆ శివుడు గుణహీనుడు, ఆ విష్ణువు అలంకార ప్రియుడు అన్నది నిజమే. దానికి గల అసలైన కారణం ఇప్పుడు నేను చెబుతాను వినండి. ఈ చరాచర జగత్తుకు మూలమైన ఆ పరబ్రహ్మ యొక్క సగుణ రూపమే ఈ శివుడు. ఆయన ఈ ప్రకృతి మాయాతీతుడు, ఏ భవబంధాలు లేని అవధూత స్వరూపుడు. మాయావేశం ఏమాత్రం లేని వారికి ఈ అనవసరమైన అలంకారాదులయందు ఏమాత్రం ప్రీతి ఉండదు. వారికి ఏ గుణములు అంటవు. ఒకవేళ ఈ బండరాతి మీద తామర పద్మం వికసించవచ్చేమో కాని నేను పట్టిన ఈ వ్రతాన్ని మాత్రం ప్రాణాలు పోయినా వదలను. ఇది నా దృఢ నిశ్చయం అని ఆమె ఖరాఖండిగా చెప్పింది. అలా పలికి పార్వతి మౌనం వహించగా ఆమె నిశ్చల తత్వానికి ఆశ్చర్యపోయిన ఆ మహర్షులు ఆమెకు జయము కలుగుగాక అని తమ ఉత్తమ ఆశీర్వచనాన్ని పలికి అక్కడి నుండి నేరుగా శివలోకానికి వెళ్లి ఆ వృత్తాంతాన్నంతటినీ శంకరునికి నివేదించి తదుపరి తమ లోకానికి చేరుకున్నారు. ఆ మునుల వచనాలను విన్న శంకరుడు ఆ పార్వతిని తానే స్వయంగా పరీక్షించగోరి ఒక చేతిలో కర్రను మరో చేతిలో గొడుగును పట్టుకుని ఒక వృద్ధ బ్రహ్మచారి వేషంలో దారినపోయే మార్గస్థుని వలె ఆ పార్వతి ముందు అకస్మాత్తుగా సాక్షాత్కరించాడు. తన ముందుకు వచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి చూసి పార్వతి ఆయనను భక్తితో పూజించి, ఓ వేదమూర్తి, మీరెవరు? ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు? నా వల్ల నెరవేరవలసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? దయతో చెప్పండి, నేను మీ సేవ చేసుకోగలను అని వినయంగా కోరగా ఆయన ఇలా అన్నాడు. ఓ భద్రే, నేను ఈ అడవులలో అన్ని చోట్ల స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండే ఒక వృద్ధ బ్రహ్మచారిని. నా గురించి తెలుసుకోవడం కంటే తపస్సు నా ప్రధాన వృత్తి. నువ్వెవరో ముందుగా నాకు చెప్పు. నువ్వు ఎంతో అందమైన వయస్సులో ఉన్న సుందరాంగివి. నీ అద్భుతమైన సౌందర్యం ఈ అడవి వనానికి ఒక బంగారు నీరు పూసినట్లుగా ఎంతో ప్రకాశవంతంగా ఉంది. భర్త తోడు లేకుండా ఈ వయస్సులో ఈ ఘోరమైన తపశ్చర్యకు నువ్వు ఎందుకు పూనుకున్నావు? ఒకవేళ ఆ అభాగ్యుడు నిన్ను ఏమైనా కారణం చేత పరిత్యజించాడా? అసలు నువ్వు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవివా లేక ఆ సరస్వతీదేవివా? నీ అద్భుతమైన పుట్టుక చేత ఏ తల్లిదండ్రుల జన్మ సార్థకమైంది
ఏమైందో ముందుగా నాకు చెప్పు అని ఆయన మాయగా అడిగాడు. ఆ బ్రాహ్మణుని మాటలకు పార్వతి కళ్ళు మూసుకుని మౌనంగా ఉండగా ఆమె ఆజ్ఞ మేరకు ఆమె ఇష్టసఖి అయిన విజయ ఇలా సమాధానం చెప్పింది. ఓ బ్రాహ్మణోత్తమా, గిరి సార్వభౌముడైన ఆ హిమవంతుని ముద్దుల పట్టి, ఆమె పేరు పార్వతీదేవి. ఆమె పూర్వజన్మలో ఆ దక్ష ప్రజాపతి పుత్రి అయిన సతీదేవిగా జన్మించి తన కన్నతండ్రి చేత ఘోరంగా అవమానితురాలై యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించి ఈ జన్మలో కూడా ఆ శంకరుణ్ణే తన పతిగా వరించి ఇంతటి కఠోరమైన తపస్సు చేస్తున్నది. ఆ శంకరుడు ఆమెకు లభించాడు కాని ఆ విధి విలాసం చేత ఇక్కడే ఆయన కామదహనం చేసి ఈమెను విడిచిపెట్టి కైలాసానికి వెళ్లిపోయాడు. అప్పట్నుండి ఈమె ఇలా తీవ్ర తపశ్చర్యలో మునిగి ఉంది. ఇన్ని సంవత్సరాలు గడిచిన ఇంతవరకు ఆ శివుడు ఈమెకు లభించలేదు. మా చెలి కోరిక శీఘ్రంగా నెరవేరే ఉపాయాన్ని మీరేమైనా చెప్పగలరా అని ఆ సఖి ఎంతో దీనంగా అడిగింది. ఆ చెలిమాటలకు వృద్ధ బ్రహ్మచారి అపహాస్యంగా నవ్వి, ఎప్పుడూ శ్మశానంలో నివసించే శ్మశానవాసి, మనుషుల పుర్రెలను ధరించే ఆ కపాలధారి అయిన శివుడెక్కడా? కుసుమంలాంటి కోమలమైన శరీరం గల ఇంత అందమైన సుందరాంగి అయిన ఈ పార్వతి అతన్ని వరించటమెక్కడా? నీ మాటలలో నాకేదో పరిహాసం తోస్తున్నది. నాకు నమ్మకం కలగాలంటే నువ్వు చెప్పిన మాటలను మీ దేవి తన నోటితోనే స్వయంగా పలుకుగాక అని ఆ పార్వతి నోట మధురవాక్కులను వినాలనే గొప్ప కుతూహలంతో ఆ కపట బ్రహ్మచారి అన్నాడు. దానికి సమాధానంగా పార్వతి కళ్ళు తెరిచి, ఓ విప్రోత్తమా, నా చెలి పలికిన పలుకులన్నీ అక్షరాలా సత్యమే. నా కోరిక దుర్లభమైనదే కావచ్చుగాక, కాని నా సంకల్పమునందే నా మనస్సు అత్యంత దృఢంగా నిలిచి ఉంది. అందులో ఎలాంటి మార్పు లేదు. నేను ఆయనకు అర్ధాంగిని కాలేకపోతే అగ్నికి ఈ దేహాన్ని సంతోషంగా అర్పించి సాలోక్యాన్ని పొందుతాను. ఇది నా తుది నిశ్చయం అని ఆమె త్రికరణ శుద్ధిగా పలికింది. ఆమె పల్కులకు విస్మితుడైన ఆ శంకరుడు ఆమె ప్రేమకు మరింత కఠినమైన పరీక్షగా ఇలా అన్నాడు. ఓ దేవి, నువ్వు ఇష్టపడుతున్న ఆ మహాదేవుని గురించి నేను బాగా ఎరుగుదును. ఆయన ఎప్పుడూ వృషభం మీద తిరిగే వృషభధ్వజుడు, ఒంటినిండా బూడిద పూసుకునే భస్మలేపనుడు, పిచ్చిగా పెరిగిన జటాధారి, కట్టుకోవడానికి బట్టలు లేక జంతువుల చర్మాలు కట్టుకునే వ్యాఘ్ర చర్మాంబరధరుడు, ఎముకలను అలంకరించుకునే కపాలధారి, పాములను మెడలో వేసుకునే భుజంగభూషణుడు, హాలాహలం తినే విషభక్షకుడు, వింతకన్నులున్న విరూపాక్షుడు, చూడటానికి భయం పుట్టించే విభీషణుడు, దిగంబరుడు, ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు, గృహభోగ వివర్జితుడు, ఎప్పుడూ భూతప్రేత పిశాచాలతో తిరిగే పరివేష్టితుడు. ఓ శుభాంగి, ఆయనకు నీకు ఏమైనా పొంతన ఉందా? ఇక నువ్వు చూస్తే సముజ్వలమైన కాంచన రథం అధిరోహించేదానవు, కుంకుమ, అగురు, కస్తూరి, సంధనాలను పూసుకునే వాసితవు, నల్లటి అందమైన కురులున్న వినీల కుంతలవు, ఎంతో పట్టువస్త్రాలు కట్టుకునే దుకూల వస్త్రశోభితవు, లీలాసుఖధారిణివి, ఎన్నో రకాల రత్నభూషణాలతో వెలిగిపోయే ఉజ్వలాంగివి, బహువిధాలైన రుచికరమైన అన్నాన్ని తినే సంపన్నవు, నీ సీమంత వీధిలో ముత్యాల దండలు ధరించే ముక్తాఫల సూత్రధారిణివి, అందమైన మందహాసం చిందించే వదనారవిందవు, మౌక్తిక శోభిత కాంచన మేఖలాన్వితమైన సన్నని నడుముగల తన్వంగివి, నానారత్నాలతో శోధుణ్ణే నీ తండ్రి సౌధోపరిభాగంలో చంద్రశాలా విహారిణివి, అందమైన యువతీజనాలతో శోభిల్లే మనోహారివి అని ఆమె అందాన్ని పొగిడాడు. ఓ మంగళాంగి, ఎక్కడైనా ఇలా పరస్పర విరుద్ధమైన అంశలుగల మీ ఇద్దరికీ అసలు దాంపత్యం ఎలా కుదురుతుంది అని ఆయన ప్రశ్నించాడు. ఆ దక్షుని పుత్రి అయిన సతీదేవి ఆయన్ని పెళ్లి చేసుకుని ఏం సుఖపడిందో నీకేమైనా తెలుసా? ఆమె జీవితం అగ్నిపాలైంది. నీ ఈ పిచ్చి చర్య పూర్తిగా లోక విరుద్ధంగా ఉంది. ఈ లోకంలో కన్యలు ఎవ్వరైనా తమ భర్తలో కోరుకునే కనీస లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కూడా ఆ శంకరునికి ఏమాత్రం లేవు. కాబట్టి ఆయనను భర్తగా పొందాలనే నీ వెర్రి కోరికను వెంటనే వదులుకో, లేదా నీకు నచ్చకపోతే నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో అని ఈ విధంగా పలికి అక్కడి నుండి వెళ్లిపోవడానికి గమనోద్యుక్తుడయ్యాడు ఆ కపట బ్రహ్మచారి. బ్రహ్మచారి నోట దారుణమైన ఆ శివనిందను విన్న ఉమాదేవి హృదయం ఎంతో నొచ్చుకుని ఆయనకు కోపంతో సమాధానపూర్వకంగా ఇలా అంది. ఓ బ్రాహ్మణోత్తమా, ఎంతో గొప్ప వేదాధ్యయన సంపన్నుడవైన నీ నోటి నుండి ఇలాంటి దారుణమైన అనుచిత వాక్కులను విన్న ఈ రోజు నా జీవితంలో అత్యంత దూషితమగుగాక అని ఆమె ఆగ్రహించింది. నాకున్న యోగ్యతను అనుసరించి నేను ఆ శివతత్వాన్ని గూర్చి చెబుతున్నాను, చెవులుంటే విను.
ఆ శివుడు నిజస్వరూప దృష్ట్యా నిర్గుణుడే, కాని ఈ సృష్టి కోసం ప్రకృతితో కూడి సగుణుడైనాడు. ఆ కారణంగానే ఈ లోకంలో ఆయనకు జాతి, మత, కుల వివక్ష ఏముంటుంది? ఆయన అందరికీ ఒక్కడే. సకల జగత్తుకు సర్వజ్ఞుడైన వానికి ఈ సామాన్యమైన విద్యలతో పనేమిటి? ఈ కల్పం ప్రారంభంలో తన ఉచ్ఛ్వాస రూపంలోనే 4 వేదాలను ఆ విష్ణువుకు స్వయంగా అనుగ్రహించిన ఆ పరిపూర్ణునికి విద్యాభ్యాసమా? ఎంత అజ్ఞానం నీది! కాలానికి అతీతుడైన కాలాతీతునకు వయస్సుంటుందా? 14 భువనాలను సృష్టించిన సృష్టికర్తకు తల్లిదండ్రులెక్కడి నుండి వస్తారు? ఆయనకు అలంకారాలెందుకు? అష్టసిద్ధులు ఎప్పుడూ ఆయన ముందు చేతులు కట్టుకుని నృత్యం చేస్తుంటే ఆయనకు ఈ లోకంలో లేనిదేముంది? మీరే చెప్పండి. నీ వంటి బయటి వస్తువులపై మోజున్న బహిర్ముఖుడికి ఆ పరమాత్మతత్వం ఎలా అర్థమవుతుంది? ఆయన ఒంటి నిండా ధరించే చితాభస్మం నిజంగా అపవిత్రమైతే ఆ బ్రహ్మ, విష్ణువు మరియు ఇతర దేవతలు ఆయన శరీరం నుండి కింద జారిన ఆ భస్మను ఏరుకుని తమ శిరస్సుపై ఎంతో భక్తితో ధరిస్తున్నారో చెప్పగలవా? నువ్వు ఎన్ని కుయుక్తులు పలికినా, నన్ను ఎంత భయపెట్టినా నా మనస్సు ఆయన మీద నుండి ఏనాటికీ మరలదు. నా ముందే ఘోరమైన శివనింద చేసిన నిన్ను ఇక్కడే వధించాలి, కాని నువ్వొక బ్రాహ్మణువు కనుక నా చేతిలో బ్రతికిపోయావు అని పలికి పార్వతి తన మనసులో ఆ శివుణ్ణి రూపాన్ని ధ్యానించింది. ఆ కపటవటువు ఇంకా ఏదో మాయమాటలు చెప్పబోతోంటే పార్వతి తన చెలికత్తి అయిన విజయను పిలిచి, విజయ, ఈ దుష్టుడు ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. వాడు శివనింద చేయడమే కాదు, మనం దాన్ని వినడం కూడా అంతకంటే మహాపాపం కాబట్టి ముందు వీణ్ణి పట్టుకుని బయటకు నెట్టండి అని ఆజ్ఞాపించింది. మళ్లీ ఏమనుకుందో ఏమో, ఆ ముట్టుకోకండి వాణ్ణి, ముట్టుకుంటే అది మరింత పాపం కాబట్టి ఈ దండాన్ని వాడి మెడమీద పెట్టి గట్టిగా బయటకు నెట్టండి అని ఉమాదేవి అక్కడ నుండి పోవడానికి ఉద్యుక్తురాలై ఒక ముందడుగు వేసినంతలో ఆమె వెనుక నుండి ఒక అద్భుతమైన తేజస్సు వ్యాపించింది. తలమీద చంద్రరేఖను ధరించిన చంద్రరేఖామౌలి, విషాన్ని మృంగిన నీలగలుడు, తెల్లటి దేహమున్న ధవళాఖిలాంగుడు, కాముణ్ణి దహించిన మదనహరుడు, పాములను కుండలాలుగా ధరించిన నాగకుండలధారి, ఈ సృష్టికి భువనకర్త, కైలాసంలో ఉండే గిరిరాజ నిలయుడు, సకల లోకాలకు సర్వగురువు అయిన ఆ విశ్వనాథుడు ఆమె వెనుక సాక్షాత్కరించి ఆమె చెయ్యి పట్టుకుని ప్రేమగా నిలువరించి, దేవి, నన్ను విడిచి నువ్వు ఎక్కడకు వెళ్లగలవు? నువ్వు నా సనాతన ధర్మపత్నివి. నీ కఠినమైన తపస్సుకు నేను పూర్తిగా అమ్ముడుపోయాను. నేను నీకు ప్రసన్నుడనయ్యాను. నీకు ఏం వరం కావాలో కోరుకో. రా నా శాశ్వత నివాసమైన కైలాసానికి, నా చెయ్యి పట్టుకుని నాతో రా అని వరప్రదానం చేశాడు. ఆ మృదువైన మాటలకు గిరిజకు తానిన్ని సంవత్సరాలు పడ్డ తపక్లేశమంతా మాయమైపోయింది. అంతటి మహాసాధ్వి అయిన ఉమా సంతోషంతో ఆనంద బాష్పాలతో వికసించిన కన్నులు గలది అయి ఆయనను చూస్తూ ఇలా అంది. ఓ దేవదేవా, నువ్వు నిజంగా కృపాపరుడవైతే నన్ను వివాహం చేసుకో. నీ అనుజ్ఞ అయితే నేను వెళ్లి నా పితృగృహానికి వెడతాను. ఓ లీలా విశారదా, ఈ లోకతీరుననుసరించి నువ్వే స్వయంగా వెళ్లి నా తండ్రిని యాచించి నన్ను నీ గృహిణిగా శాస్త్రోక్తంగా పొందు. అలా చేసి నా తండ్రి యొక్క గృహస్థాశ్రమాన్ని నువ్వే సఫలం చెయ్యి. అతను నీ కోరికను తప్పక గౌరవించి మన్నిస్తాడు. ఎందుకంటే గత జన్మలో నేను సతిగా అవతరించినప్పుడు మీరు నా తండ్రి దక్షునితో యథావిధిగా వివాహ కార్యాన్ని నిర్వర్తించలేదు. నా తండ్రి అయిన ఆ దక్షుడు కనీసం నవగ్రహ పూజ కూడా చేయలేదు. ఆ వివాహంలో నవగ్రహాల విషయంలో అది ఎంతో పెద్ద పొరపాటైంది. నేను పడ్డ ఈ కఠినమైన తపశ్శక్తిని నా తండ్రి చక్కగా తెలియనుకాక అని ఆమె కోరింది. దానికి ఆ సదాశివుడు నవ్వి ఇలా అన్నాడు. ఓ మహేశ్వరి, బ్రహ్మదేవుడు మొదలుగా ఈ సృష్టిలో ఉన్న సకల ప్రాణులు అనిత్యాలు, ఎప్పటికైనా నశించేవే. నేనొక్కడినే శాశ్వతమైన నిత్యుడను, ఎవరికీ లొంగని స్వతంత్రుడను. అలాంటి నన్ను నీ అపారమైన ప్రేమతో పరతంత్రుణ్ణి చేసి కట్టిపడేశావు. నువ్వు ఈ జగత్తుకు మూలమైన ప్రకృతివి, సర్వజీవులను బంధించే మహామాయవు. ఈ గ్రహాలు మరియు ఋతువులు అన్నీ నీ ప్రకృతి స్వరూపమే గదు. నీకంటే భిన్నంగా ఈ సృష్టిలో ఏమైనా ఉందా? నీ కఠినమైన తపస్సు, నా సాక్షాత్కారం, ఇదంతా ఆ ప్రకృతి చేసే మాయ. మనిద్దరం కేవలం భక్త పరాధీనులం కనుక వారి గుణభేదాన్ని బట్టి ఏర్పడిన కార్యభేదం మాత్రమే ఇదంతా. ఓ దేవి, నువ్వు కోరినట్లుగా నేను నీ తండ్రి వద్దకు ఒక భిక్షుకుడనై వెళ్లి నిన్ను యాచించను. ఎందుకంటే ఎంతటి మహాత్ముడు, ఎంతటి మహాపురుషుడైన వాడు కూడా వెళ్లి దేహి అని యాచించి అడిగితే చాలు, మరుక్షణంలో వాడు గడ్డిపరక కంటే కూడా తేలికవుతాడు అని శివుడు పలికాడు. దానికి సమాధానంగా పార్వతి, ఓ ప్రభు, కనీసం నా తండ్రికైనా ఈ అద్భుతమైన భాగ్యాన్ని కల్పించండి. నాపై కొంచెం
దయచూపండి. రాబోయే జన్మజన్మలకు నేను మీ సొంత భార్యను, మీరెలాగూ భక్తపరాధీనులు గదా అని చేతులు జోడించి ప్రార్థించగా ఆయన ఆమె భక్తికి కరిగిపోయి సరే అని అంగీకరించి ఆ పార్వతీ విరహపీడితుడై శివుడు వెంటనే తన కైలాసాన్ని చేరుకున్నాడు. అక్కడికి వెళ్లి జరిగిన ఈ సంతోషకరమైన విషయాన్ని నందీశ్వరుడు తదితర గణాలకు చెప్పగా వారంతా ఆనందంతో గొప్ప ఉత్సవం చేసుకున్నారు. అలా శివుని వరం పొంది తపస్సిద్ధిని సాధించిన పార్వతి తన సఖురాండ్రతో కలిసి దారిపొడవునా చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం అని ఆ మహాదేవుని నామాన్ని మధురంగా పాడుకుంటూ సంతోషంగా తన గృహానికి చేరుకున్నది. మేనక మరియు హిమవంతులు తమ ముద్దుల కుమార్తె ఎన్నో సంవత్సరాల తర్వాత తపస్సు పూర్తి చేసుకుని వస్తున్న రాకను విని పట్టరాని సంతోషంతో కాంచన రథారూఢులై పురోహితులు, అమాత్యులు, సచివులు, సైన్యాధీసులు, సామంతులు, నృపవరులు మరియు సీమంతిని జనశ్రేణితో కూడి ఎదురేగి ఆమెకు ఘనస్వాగతం చెప్పారు. ఆమె అన్నలైన మైనాక మరియు మందరాది సోదరులంతా తమ భార్యలతో కూడి ఆనందంగా ఆహ్వానం పలికారు. రాజమార్గంలో ఆమెకు స్వాగతంగా ఒక పవిత్రమైన మంగళఘటాన్ని, పూర్ణకుంభాన్ని శాస్త్రోక్తంగా స్థాపించారు. చందనం, అగరు, కస్తూరి, కుంకుమాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో దారిపొడవునా రంగుల కలయాంపి చల్లారు. బ్రాహ్మణులు, ఋషులు, మునులు స్వచ్ఛమైన వేదమంత్రాలతో ఆ పార్వతికి ఆశీర్వాదం చేశారు. నర్తకీమణులు కన్నుల పండుగగా నృత్యోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు ఊరంతా మార్మోగాయి. దీపాలు వెలిగించి ముత్తైదువలు అందరూ కలిసి ఆమెకు హారతులిచ్చి పవిత్రమైన శేషలు, పేలాలు ఆమె తలమీద చల్లారు. ఉమాదేవి ఆనందంగా నగర ప్రవేశం చేసి తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి నమస్కరించింది. వారు ఎంతో ప్రేమగా ఆమెను ఇంట్లోకి తీసుకుని వెళ్లి ఇన్ని సంవత్సరాల ఆమె కష్టానికి దిష్టి తీశారు. హిమవంతుడు ఆనందంతో వేదవేద్దలను ఘనంగా సత్కరించాడు. వారితో పాటు శాస్త్ర విద్వాంసులను, కవులను, కళాకారులను కూడా సన్మానించాడు. అలా కొద్ది రోజులు గడిచాక ఒక రోజున పర్వతరాజు స్నానానికై పవిత్రమైన గంగా నదికి వెళ్లాడు. ఇంట్లో గిరిజాదేవి తన తల్లితో మరియు కుటుంబ సభ్యులతో కూడి ఇంటి ముందు ఉన్న వీధి అరుగుపై ఆనందంగా కూర్చుని ఉంది. సరిగ్గా అప్పుడే ఆ నటరాజైన శివుడు తన లీలను ప్రదర్శించడానికి ఒక నటుని రూపంలో అక్కడి సాక్షాత్కరించాడు. ఒంటిమీద ఎర్రని వస్త్రం, ఎడమ చేతిలో కొమ్ముబూర, కుడి చేతిలో డమరుకం, భుజంపై ఒక కంబలి వేసుకుని ఒక సామాన్యమైన బుడబుడకనవాని వేషంలో అక్కడికి వచ్చి బూరాను గట్టిగా ఊదుతూ ఆ డమరుకాన్ని లయబద్ధంగా మ్రోగిస్తూ పాటలు పాడుతూ ఎన్నో రకాల కథలను చెప్పి అద్భుతంగా నాట్యం చేస్తూ అక్కడి వారందరినీ క్షణాల్లో తన విద్యలచే సమ్మోలితులను చేశాడు. అతని నాట్యాన్ని చూసి అందరూ ఎంతో ఆనందించారు. ఆ దుర్గాదేవికి తన పూర్వజన్మ సంస్కారం చేత ఏవో కొన్ని పాత స్మృతులు తనను చుట్టుముట్టగా ఆమె క్రమంగా తన స్మృతి తప్పింది. తన ఎట్ట ఎదుట ఆ సాక్షాత్తు శంకరుడు సాక్షాత్కరించగా ఆమె రెండు చేతులు జోడించి నమస్కరించి, స్వామి, దయచేసి నన్ను చేపట్టి నన్ను అనుగ్రహించు అని వేడుకుంది. మేనకాదేవి అతని అద్భుతమైన నాట్యానికి మెచ్చి ఒక బంగారు పాత్రలో ఎన్నో విలువైన రత్నాలను పోసి ఆ భిక్షుకునకు భిక్షగా ఇయ్యగా అతను ఆ రత్నాలను వదిలేసి నాకు ఆ పార్వతిని భిక్షగా ఇవ్వమని కోరాడు. ఆ మాట విన్న మేనకాదేవి ఎంతో ఆశ్చర్యాన్ని మరియు తీవ్రమైన కోపాన్ని పొంది ఆ భిక్షుకుని దారుణంగా నిందించి, భటులారా, ఈ ముష్టివాణ్ణి పట్టుకుని తక్షణం ఈ నగరం వెలుపలికి గెంటి వెళ్లగొట్టండి అని తన భటులను ఆజ్ఞాపించింది. ఇంతలో స్నానానికి వెళ్లిన హిమవంతుడు ఇంటికి వచ్చి జరిగిన దానిని తెలుసుకుని తీవ్రమైన కోపావిష్టుడయ్యాడు. ఆ ప్రభువుల ఆజ్ఞ మేరకు భటులు యాచకుని రూపంలో ఉన్న ఆ శివుణ్ణి బంధించబోయారు. గాని అగ్ని సదృశుడైన ఆయనను వారు ఏమాత్రం కనీసం తాకలేకపోయారు. ఆ పరమేశ్వరుడు అక్కడి వారందరికీ ఒకసారి తన మహిమతో శ్రీవిష్ణు రూపంలోనూ మరొకసారి ఆ బ్రహ్మ రూపంలోనూ సాక్షాత్కరించాడు. వెంటనే సూర్యునిలాగా ఆదిత్య రూపంలో గోచరించాడు. ఆ తర్వాత పార్వతీ సహితుడై భయంకరమైన రుద్ర రూపంలో కనిపించాడు. తిరిగి ఆ శివుడు ఆ సామాన్య భిక్షుక రూపాన్ని పొందాడు. మీ పార్వతిని నాకు భిక్షగా ఇవ్వండి అని పదే పదే యాచించినా కూడా శివమాయలో మోహితులైన ఆ మేనకా హిమవంతులు ఆయన కోర్కెను ఏమాత్రం మన్నించలేదు. కనీసం ఆయనను గుర్తించలేదు. వెంటనే ఆ శివుడు అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. ఆ తదుపరి వారికి మెల్లగా జ్ఞానోదయమై, అయ్యో, ఆ శివప్రభువు ఏకంగా మన ఇంటికే వచ్చి తన మాయతో మన కన్ను కప్పాడు అని అప్పుడు బాధపడుతూ అనుకున్నారు. భూలోకంలో నడిచిన ఈ వృత్తాంతమంతా నమ్మకంగా తెలుసుకున్న దేవతలు ఒక విషయంలో ఆ శివమాయ వారిలా తీవ్రంగా ఆందోళన చెందారు. ఒకవేళ ఆ హిమవంతుడు ఎంతో ఇష్టపూర్వకంగా ఈ కన్యాదానం చేస్తే ఆ గొప్ప కన్యాదాన పుణ్యఫలంగా అతను శివలోకంలో
శాశ్వతమైన సారూప్యాన్ని పొంది ఆపై మోక్షాన్ని ముక్తిని పొందుతాడు. అలా అనంతరత్నాలకు ఆధారభూతుడైన అతడు అంటే ఆ పర్వతాత్మ ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళతే ఈ భూమికి రత్నగర్భ అనే పవిత్రమైన నామం పూర్తిగా నిరర్ధకమవుతుంది. దానికి తోడు ఈ భరతఖండం తన స్వచ్ఛమైన పవిత్రతను శాశ్వతంగా కోల్పోతుంది. అలా కాకుండా అతడు తన కూతురుని అయిష్టంగా కన్యాదానం చేస్తే అతను అంటే ఆ పర్వతాత్మ ఇక్కడే ఈ భరతభూమి మీదే చిరకాలం పర్వతంగా స్థిరంగా ఉంటాడు. కనుక ఎలాగైనా సరే అతని మనస్సులో ఉన్న ఆ ఇష్టాన్ని మనం పూర్తిగా విరిచేయాలి. తద్వారా ఈ భరతచోణిని మనం రక్షించాలి. ఇలా ఎంతో కుటిలంగా తలపోసి వారంతా దేవగురువైన బృహస్పతిని చేరి ఆయనను ప్రాధేయపడుతూ మీరు వెంటనే ఆ హిమవంతుని వద్దకు వెళ్లి దారుణమైన శివనిందని చేసి అతని మనస్సును పూర్తిగా విరిచి అతనికి ఆ శివుని మీద శివద్వేషం పుట్టునట్లుగా చేయమని ప్రార్థించారు. దానికి దేవగురువు చెవులకు చేతులు అడ్డుపెట్టుకుని ఆ శివనామాన్ని స్మరిస్తూ చెవులు మూసుకుని ఓ వేలుపులారా, చతుర్వేద పారంగతుడైన నాకు అది ఏమాత్రం తగని నీచమైన పని. అలా తెలిసి శివనింద చేసినవాడు తనకు తానే ఆత్మద్రోహి అవుతాడు. వానికి ఆ భయంకరమైన నరకమే గతి. వాని వల్ల ఈ పని కాదు కాబట్టి మీలో ఒకడు వెళ్లి మీ పని మీరే నెరవేర్చుకోండి. ఆపై ఆ సప్తర్షులు వెళ్లగలరు, లేదా మీ ఇంద్రునితో కలిసి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళండి. ఆయన మీ కార్యాన్ని తప్పక చక్కబెడతాడు అని ఒక ఉపాయాన్ని చెప్పి వారిని అక్కడి నుండి పంపించాడు. దేవతలంతా కలిసి ఆ బ్రహ్మగారి కొలువుకు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కరించి విషయాన్ని విన్నవించి ఈ కఠినమైన కార్యాన్ని సఫలీకృతం చేయవలసిందిగా కోరారు. ఆ శివనింద అనే మాట చెవిని పడగానే వేదాలను రచించిన ఆ విధాత కన్నీరు పెట్టుకుని విలపించాడు. వత్సలారా, శివనింద అనేది సంపద్వినాశ రూపము. ఈ సృష్టిలో వచ్చే సర్వ విపత్తులకు అదొక బీజరూపము. కాబట్టి అటువంటి ఘోరమైన శివనిందను నేను ఏమాత్రం చెయ్యలేను. మీరే ధైర్యంగా కైలాసానికి వెళ్లి ఆ శంకరుణ్ణి ప్రార్థించండి అని చెప్పి వారిని పంపించేశాడు. వేరే దారిలేక వారంతా కైలాసానికి వెళ్లి ఆ శంభుని స్తుతించి తమ బాధను విషయాన్ని సాదరంగా నివేదించారు. ఆయన ఆ అమరులను ఓదార్చి తన మాయతో భరోసా ఇచ్చి పంపించేశాడు. తమ కార్యం ఎట్టకేలకు సిద్ధించిందని దేవతలెంతో సంతోషంతో స్వస్థానాలకు చేరుకున్నారు. అంతలో శంకరుడు ఒక చేతిలో దండాన్ని, మరొక చేతిలో ఛత్రాన్ని ధరించి దివ్యమైన పట్టు వస్త్రాలను కట్టుకుని నుదుటిమీద ఉజ్వలమైన తిలకాన్ని దిద్దుకుని మెడలో పవిత్రమైన సాలగ్రామాన్ని వేసుకుని చేతిలో స్ఫటికమాలను పట్టుకుని ఆ హరినామాన్ని పదే పదే భక్తితో స్మరిస్తూ సభామధ్యమందు ఆ హిమవంతుణ్ణి సందర్శించడానికి వచ్చాడు. గిరిరాజు ఆ మేనక మరియు పార్వతులతో కలిసి తన సకల బంధువర్గంతో సభదీర్చి ఎంతో రాజసంగా ఉన్నాడు. మంచి అందమైన వేషభూషలతో సభలో ఉన్న అందరి మనస్సును ఇట్టే ఆకట్టుకునేటట్లుగా ఉన్న గొప్ప బ్రాహ్మణ వర్చస్సుతో ఆ సభలోకి ప్రవేశించిన ఆ వైష్ణవోత్తముని చూసి హిమవంతుడు తన సపరివారంగా లేచి నిలబడి ఎంతో సంభ్రమాశ్చర్యాలతో ఆయనకు గొప్ప స్వాగత సత్కారాలు వనరించి సాష్టాంగ నమస్కారం చేశాడు. వచ్చినవాడు కపట వైష్ణవుడని వెంటనే గుర్తించిన ఆ శైలసుత తన మనస్సులోనే షోడశోపచార పూజా విధానాలతో తన నాథుణ్ణి భక్తితో అర్చించి నమస్కరించింది. ఆ నగాధిపుడు వచ్చిన అతిథిని కుశలాదికాలు అడిగి, స్వామీ, నా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను చెయ్యవలసిన కర్తవ్యాన్ని మీరు ఆజ్ఞాపించండి అని కోరగా ఆ విప్రుడు ఇలా అన్నాడు. ఓ గిరిసార్వభౌమా, నేనొక బ్రాహ్మణుడను, గొప్ప వైష్ణవుడను మరియు బుధసత్తముడను. నా వృత్తి జ్యోతిషం. నేను జ్యోతిష వృత్తిని చేపట్టినవాడను. ఈ భూమండలమంతా ఎక్కడా ఆగకుండా నిరంతరం తిరుగుతూ ఉంటాను. ఎన్నో మంచి లక్షణాలు కలిగి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వంటి అత్యంత అందమైన మీ కుమార్తెను ఎవరూ లేని ఆ విరూపాక్షునికిచ్చి నువ్వు వివాహం చేయబోతున్నావని నాకు తెలిసింది. ఎప్పుడూ శ్మశానంలో నివసించే ఆ శ్మశానవాసికి ఈ సర్వమంగళైన నీ కూతుర్ని ఇచ్చి పాణిగ్రహణం చేయడం నీకు, నీ వంశానికి ఏమాత్రం శ్రేయోదాయకం కాదు సుమా. నువ్వు సాక్షాత్తు ఆ నారాయణుని కులంలో అత్యంత పవిత్రంగా పుట్టినవాడివి. ఎలా అంచనా వేసి చూసినా నీ ఇంటికి అల్లుడు కావడానికి తగిన కనీస అర్హతలలో ఏ ఒక్కటీ కూడా ఆ ఆది భిక్షువుకు లేవు. అయినా సరే నీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే నీ ఇంట్లో ఉన్న అందరినీ అడిగి చూడు. ఆఖరుకి నీ పార్వతిని మాత్రం అడగకు. ఎందుకంటే మరణశయ్య మీద ఉన్న రోగికి ఔషధము మరియు పథ్యము ఏమాత్రం రుచించవు. ఆ రోగాన్ని మరింత వృద్ధి చేసే అపథ్యాహారం మాత్రమే వాడికి రుచిస్తుంది అని ఎంతో వ్యంగ్యంగా చెప్పి ఆ సభలో నుండి వేగంగా నిష్క్రమించాడు ఆ కపట వైష్ణవుడైన శంకరుడు. కపట వైష్ణవుని కఠినమైన ఆ మాటలను విన్నది మొదలు ఆ మేనకాదేవి హృదయం ఎక్కడలేని దుఃఖభారంచే తీవ్రంగా నిండిపోయింది. ఒకరోజున ఆమె తనలో తాను కుమిలిపోతూ ఏడుస్తూ తన భర్తను సమీపించి ఇలా కరాఖండిగా అంది. నాథా, ఎంతో సుకుమారి అయిన సకల శుభలక్షణాలు ఉన్న నా ముద్దుల కుమార్తెను అందవిహీనుడైన ఆ కురూపికి ఎప్పుడూ దయ్యాలతో తిరిగే ఆ పిశాచ గణాధిపతి అయిన ఆ రుద్రునికిచ్చి వివాహం చేయడానికి నేను ససేమిరా అంగీకరించను.
మీరు కనుక నా మాటను వినకపోతే ఇల్లు విడిచి ఎక్కడికైనా పోతాను, లేదా ఏదైనా భయంకరమైన విషం మింగుతాను, లేదా ఉరేసుకు చేస్తాను. అది కూడా కాకపోతే నా అమ్మాయిని ఒక పెద్ద త్రాడుతో నా మెడకు కట్టుకుని సముద్రంలో దూకి మునుగుతాను అని ఇలా అత్యంత రోషంతో తీక్షణంగా పలికి కోపగృహానికి వెళ్లి తన ఒంటిమీద ఉన్న ఆభరణాలను అన్నీ విసిరికొట్టి కన్నీరు మున్నీరుగా ఏడవటం మొదలుపెట్టింది ఆ మేనక. అక్కడ కైలాసంలో ఆ శంకరుడు తన మాయతో సప్తర్షులను మనస్సులో స్మరించగా అపరకల్పవృక్షముల వంటి ఆ 7 ఋషులు మరుక్షణంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. వారితో పాటు అపరసిద్ధివలే ఉన్న గొప్ప పతివ్రత అరుంధతి కూడా అక్కడికి వచ్చింది. వారందరూ ఆ ఈశ్వరుణ్ణి అత్యంత భక్తితో స్తుతించి, శంకర, నీ ఒక్క నామస్మరణ మాత్రం చేతనే మనుష్యులు చేసిన మహాపాతకాలన్నీ నశించి వారికి ఉత్తమలోకాలు సిద్ధిస్తూ ఉంటే, అలాంటి మహానుభావుడవైన నువ్వు మమ్ములను నీ మనస్సులో స్మరించావు అంటే మా పుణ్య విశేషాన్ని మేమేమని కొనియాడాలి? నీకు మా మీద దయ ఉంటే ఈ సేవకులకు మేము ఆజ్ఞాపించదగిన శుభకార్యాన్ని వెంటనే చెప్పండి అని ఎంతో వినయంగా ఆయనకు మనవి చేశారు. అంతా ఆ చంద్రశేఖరుడు వారికి తారకాసురుడు బ్రహ్మ నుండి వరాలను పొందిన వృత్తాంతం మొదలుగా జరిగిన పూర్వగాథను అంతా వివరంగా చెప్పి ఇప్పుడు వారి కర్తవ్యాన్ని ఇలా బోధించాడు. సప్తర్షులారా, ఆ దేవతల ప్రార్థనను మన్నించి నేనే స్వయంగా ఒక వైష్ణవ వేషంలో అక్కడికి వెళ్లి ఆ సభలో ఘోరమైన శివనిందను చేసి ఆ మేనకా మరియు హిమవంతుల మనస్సులను పూర్తిగా విరిచి వారి హృదయాలలో ఆ శివద్వేషం రగులుకునేటట్లుగా చేశాను. ఇప్పుడు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి కన్య అయిన ఆ పార్వతిని నాకిచ్చి వివాహం జరిపించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. వాళ్ల మనస్సు విరిగిపోయి నా పెళ్లిని నేనే నా చేతులతో చెడగొట్టుకున్నట్టయింది. కనుక ఇప్పుడు మీరు వెంటనే వెళ్లి ఆ దంపతుల మనస్సులను ఎలాగైనా మరల్చి తిరిగి ఆ గిరిజను నాకిచ్చి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిగేటట్లుగా ఆ కన్యావరణ విధిని మీరు నెరవేర్చండి, ఎందుకంటే ఇది గొప్ప దేవతా కార్యం అని ఆయన ఆజ్ఞాపించాడు. ఆ శివుని మాటలకు ఆ మహర్షులు ఎంతో సంతోషించి లోక కళ్యాణకారకులైన ఆ శివపార్వతుల కళ్యాణానికి మేమే స్వయంగా సంధానకర్తలం కాబోతున్నాము అన్న మహాదానందంతో ఆకాశమార్గాన పయనించి వేగంగా ఓషధీప్రస్థపురంలో దిగారు. అప్పుడు ఆ నగరం ఎంతో మహాశోభాయమానంగా వెలిగిపోతూ కన్నుల పండుగ్గా ఉంది. కుబేరుని రాజధాని అయిన ఆ అలకా నగరాన్ని అతిక్రమించిన గొప్ప సంపదతో, ఇంద్రుని నగరమైన అమరావతిని తలదన్నే అందచందాలతో, పాతాళంలోని ఆ భోగవతీ నగరాన్ని మించిన భోగభాగ్యాలతో ఆ నగరం పరమరమణీయంగా ఉంది. ఆ నగరంలో ఎంతో విశాలమైన రాజవీధులు ఉన్నాయి. మరియు ఆకాశంలో ఉన్న చంద్రమండలాన్ని చుంబించేలా ఎత్తుగా ఉన్న చంద్రశాలా శోభితమైన గొప్ప సౌధరాజాలు ఉన్నాయి. అందులో నీడలు స్పష్టంగా కనిపించే అద్దంలాంటి పాలరాతి గచ్చుతో అద్భుతమైన మేడలున్నాయి. ముంగిట్లో చందనం మరియు పన్నీరు కలిపి కలయంపి జల్లి కాశ్మీర రజంతో అంటే స్వచ్ఛమైన కుంకుమ పువ్వుతో అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దిన వాకిళ్లు ఆ ఇంటి ముందు ఉన్నాయి. విచిత్రమైన పత్రపుష్ప మరియు పల్లవ లతాశోభితమైన తోరణాలు ఆ నగరమంతా ఎంతో అందంగా కట్టబడి ఉన్నాయి. ఆ నగరం చుట్టూ ఎన్నో ఉద్యానవనాలు మరియు అందమైన ఉపవనాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన నగరాన్ని చూసి ఇట్టి సౌభాగ్యనగరం ఈ భూమి మీదే ఉంటే ఇక కర్మఠులు స్వర్గాన్ని ఆశించి ఎంతో కష్టపడి ఆ యజ్ఞాలను యాగాదులను ఎందుకు చేస్తారో అని ఆ సప్తర్షులు తమలో తాము సంశయాత్ములయ్యారు. ఆ నగర సౌభాగ్యాన్ని వారిలో వారు ఎంతో గొప్పగా వర్ణించుకుంటూ ఆ హిమవంతుని సౌధాన్ని చేరుకున్నారు. తమ ఇంటికి సూర్య సంకాశంతో గొప్ప తేజస్సుతో నడిచివస్తున్న వారిని చూసి హిమవంతుడు పరుగుల ఎదురేగి వారికి అద్భుతంగా అతిథి మర్యాదలను జరిపి ఉన్నతమైన ఆసనాలపై ఆసీనులను చేసి, ఓ మహర్షులారా, మీ రాకతో నా ఈ గృహస్థాశ్రమ జీవితం ధన్యమైంది. నేను మీకు ఏం సేవ చేయాలో నన్ను ఆజ్ఞాపించండి అని హిమవంతుడు ఎంతో భక్తితో చేతులు జోడించి అడిగాడు. ఇక్కడితో శ్రీ శివమహాపురాణంలో అద్భుతమైన ఈ ఎపిసోడ్ పూర్తయినది. శ్రీ సాంబ సదాశివార్పణమస్తు. ఉమామహేశ్వరుల కలయిక కోసం ఆ సప్తర్షులు హిమవంతుణ్ణి ఎలా ఒప్పించారో, ఆ శివపార్వతుల కళ్యాణం ఎలా అద్భుతంగా జరిగిందో తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్స్ పక్కనే ఉన్న హైప్ బటన్ను కూడా గట్టిగా నొక్కి మన నాని ఎపిక్స్ ఛానల్కు మీ అద్భుతమైన సపోర్ట్ ఇవ్వండి. ప్రతి సోమవారం ఉదయం 9 గంటలకు మన ఛానల్లో వచ్చే శ్రీ శివమహాపురాణం సిరీస్ తరువాతి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా తప్పక చూడండి. మీ భక్తిని చాటుకుంటూ కామెంట్స్లో ఓం నమఃశివాయ అని మార్మోగించండి.